విజయవాడలో విజయ డైరీ వ్యవహారం టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. అధిష్టానం హెచ్చరించిన చలసాని ఆంజనేయులు మూడోసారి విజయ డైరీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గొడవకు దారితీసింది. చలసాని ఆంజనేయులు తీరుపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని మంత్రులు సారథి, కొల్లు రవీంద్ర స్వయంగా చలసానిని కలిసి ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చలసాని అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు చలసానిని త్వరగా డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయించే దిశగా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా డిస్కషన్ జరుగుతోంది. అయితే విజయ డైరీ వ్యవహారంలో చలసాని ఆంజనేయులు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతోంది. విజయవాడలో విజయ డైరీ వ్యవహారం టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. అధిష్టానం హెచ్చరించిన చలసాని ఆంజనేయులు మూడోసారి విజయ డైరీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గొడవకు దారితీసింది. చలసాని ఆంజనేయులు తీరుపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర స్వయంగా చలసానిని కలిసి ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చలసాని అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు చలసానిని త్వరగా డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయించే దిశగా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో డిస్కషన్ జోరుగా సాగుతోంది. అయితే విజయ డైరీ వ్యవహారంలో చలసాని ఆంజనేయులు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, కృష్ణా జిల్లాలో విజయ డైరీ చైర్మన్ వ్యవహారానికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు టీడీపీలో అయితే తీవ్ర చర్చకు దారితీస్తా ఉంది. ఎందుకంటే ఈ విజయ డైరీ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు మూడోసారి చైర్మన్ గా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇప్పటికే 2 సార్లు చైర్మన్ గా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద అనేక ఆరోపణలు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన నేపథ్యంలో ఆయన మూడోసారి అధిష్టానం డైరెక్టర్ గా పోటీ చేయొద్దు, చైర్మన్ గా కూడా వద్దు అని కూడా చెప్పినప్పటికీ కూడా ఆయన అధిష్టానం మాట పక్కన పెట్టి డైరెక్టర్ గా పోటీ చేసి గెలవడంతో పాటు ఇతర డైరెక్టర్ల మద్దతుతో మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో అధిష్టానం ఆయన తీరు మీద ఆగ్రహంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న చైర్మన్ గా ప్రమాణ స్వీకారం తర్వాత రాజీనామా చేయాలని చెప్పి మంత్రులు, జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి పార్థసారథి, కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా వెళ్ళి కలవడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురై ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్నటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిశ్చార్జ్ అయిన వెంటనే రాజీనామా చేయించడానికి మంత్రులు ఒకవైపున ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి కూడా మంత్రుల నుంచి ఫోన్లు వెళ్తున్నట్టుగా అయితే చలసాని ఆంజనేయులు వర్గీయులు అయితే చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు డిశ్చార్జ్ తర్వాత రాజీనామా చేయకపోతే ఎవరైతే మద్దతు ఇచ్చి ఆయన చైర్మన్ గా ఎన్నుకున్నారో అదే డైరెక్టర్ల మద్దతుతో అవిశ్వాసం పెట్టి ఆయన చైర్మన్ పదవి నుంచి దించాలన్న ఆలోచన టీడీపీ అధిష్టానం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే అధిష్టానం పార్టీ కావాలా, పదవి కావాలా, రెండిట్లో ఒకటి తేల్చుకోవాలని నిన్నే మంత్రుల ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా చలసాని కొంత సమయం కావాలని కోరడం, ఆ తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం, ఈ పరిణామాలన్నింటినీ కూడా అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్ తర్వాత రాజీనామా తనంతట తాను చలసాని ఆంజనేయులు చేయకపోతే ఖచ్చితంగా ఇతర డైరెక్టర్ల ద్వారా ఆయన చైర్మన్ పదవి మీద అవిశ్వాసం పెట్టి ఆయన పదవి నుంచి తొలగించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద విజయ డైరీ చైర్మన్ వ్యవహారం అనేది ఇప్పుడు టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో మంత్రుల ద్వారా అయితే ఈ వ్యవహారాన్ని ముందుకు నడుపుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇంకా చలసాని ఆంజనేయులు మాత్రం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతా ఉన్నారు.